ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పీకుడుగా కనిపిస్తున్నాడు రా. అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్, నువ్వు బతుకుతుంది భూపతన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణ్యాల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్, తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకో సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా? ఏంటన్నా నువ్వేదో సెటిల్ చేస్తావు, ఇల్లు మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటారా బాబు? సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర నీకు? నరకరా? నేను నరకను. ఎందుకు నరకవు? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు, నాకొద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్నా. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదాని వచ్చా. కూర్చో, ఎంజాయ్ చేద్దు గాని కూర్చోరి. ఇంటికి ఎండిపోయినా భయ్యా. ఇదిగో తాగు. ఏంట్రా నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదన్నా, ఎవడు చేంది? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది? దోలు తిరిగి. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు దాటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటది అనుకుంటుండు. పారిజాతమా? పిలువానా పిలు. ఏంటి పారిజాతన్నా? అది అరిచి గీ పెట్టినా రాదు. అన్నా నువ్వు అరవక్కర్లా, అరిచికి పెట్టక్కర్లా, ఒక విజిలే చాలు వచ్చేస్తది. అవునా? నువ్వు వెయ్యనా? నువ్వు వెయ్యి చెప్తా. దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యావు. అదేంటో అన్నా, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టిన వాళ్ళ అనిపిస్తుంది. రానా కేక్ కట్ చే. రానా కేక్ కట్ చే. కట్ చేయనా? అన్నా 20 ఏళ్లుగా బతికిస్తున్న వాడికంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడ్రా నీకు. అన్నా, చెడ్డోళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు, కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు. అడు మంచోడన్నా, అన్నొదిలే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పనిచేసావన్నా, ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్, ఇంకెప్పుడు కనిపించుకో. సుబ్బరాజు,
అన్నా ఆపావెందుకు? అది వస్తుందనా? ఏంట్రా అది? అదే అనా. చెత్తనా ఇలా అక్కడ పోయిచావు. అరే అది కాదనా, ఇంకోటి వస్తుందనా. గోడ పక్క పోయిచావు. అరే అనా ఉరుకుతో వస్తుంది చూడనా, అదే అనా. అదే అనా, ఆయాసం వస్తుందా? మీరు ఉరుకురి, పదండ్రా. నేను వీళ్ళకి వస్తా. వాడు ఉరుకుడికి వీళ్ళకి దొరుకుతాడు. అన్ని వైపులా వెతకండి రా. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటదరా. హల్లో రే అర్జెంట్గా నీ లవర్ ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కడుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కట్ చేసేంట్రా? వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లె ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. అన్నా ఇక్కడనా? చంపండినా, చంపేయండినా. వాడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామనా? రండన్నా, చంపేయండినా. సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటన్నా? రాయ్ మూల మూల ఎక్కండి. వదిలేదు నా కొడుకుని. ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. నువ్వు అటువారా, నువ్వు ఇటువారా. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? బిపి అన్నాను. ఏంట్రా అక్కడ గొడవ? అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామనా? ఇవ్వలేడు. అంతా వెతకాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకుందామా? పక్కరా. మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి నాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారు? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని.
పడుకోమంటుంది పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్ ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు. కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తానరా మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో, చంపలేసుకో, వేసుకో, చెంపలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపిక పట్టుకుని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అన్న కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతా చూడు. దిష్టి బొమ్మ? అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే ఆగరా, ఇలారా. బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఒప్పుకుంటే వెళ్తున్నావు ముందు, ఒప్పుకుంటే వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మిడి బ్రహ్మయ్యా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకు డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపిక పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు. అయితే ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా. ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో చెవులకయ్యో మెళ్ళయో చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చిలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురువు గారు. అమ్మో. అయ్యో జరిగిపోయాను రా బాబు.